హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్టాక్ ఇన్వెస్టిగేటర్స్. ఈ వీడియోలో నిన్నటి వీడియో లాగానే ఈ రోజు వీడియోలో కూడా స్టాక్ మార్కెట్ అప్డేట్స్ గురించి క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా బ్రాడర్ మార్కెట్స్ గురించి మాట్లాడాలంటే ఎన్ఎస్సి ప్రీ మార్కెట్ సెషన్ మాత్రం పాజిటివ్ నోట్తో స్టార్ట్ అయింది. బట్ యాక్టివ్ మార్కెట్ స్టార్ట్ అవ్వగానే కొంచెం ఫాల్ అనేది మార్కెట్లో అయితే కనబడడం జరిగింది. అండ్ దాని తర్వాత త్రూ అవుట్ ది ఎంటైర్ డే మార్కెట్ అనేది చాలా కన్సాలిడేషన్ లెవెల్లో అయితే రన్ అయింది అండ్ చాలా నారో రేంజ్లో అయితే మూవ్ అవ్వడం జరిగింది. సో ఆప్షన్ బయర్స్కి అయితే టఫ్ డే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ బిగ్ మూవ్ అనేది ఐదర్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ఎనీ గివెన్ పాయింట్ ఇన్ టైం అసలు రాలేదు ఈరోజు. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే నిఫ్టీ న్యూట్రల్గా క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. మార్జినల్ 1.15 పాయింట్స్ గెయిన్ అయ్యి 25,279.85 దగ్గర క్లోజ్ అయింది. అండ్ సెన్సెక్స్ కనుక చూసుకుంటే 4 పాయింట్స్ నెగిటివ్తో క్లోజ్ అయింది అండ్ విచ్ స్టాండ్స్ అట్ 82,555.45. అండ్ ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఇది కొంచెం ప్రాఫిట్ రేంజ్లో అయితే మూవ్ అయింది. 250 పాయింట్స్ గెయిన్ అయ్యి 51,689 దగ్గర క్లోజ్ అవడం అయితే జరిగింది. అండ్ స్టాక్ స్పెసిఫిక్ మార్కెట్ అప్డేట్స్ గురించి కనుక వస్తే ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. అండ్ ఇందులోకి వచ్చేసి ఒక లార్జ్ ట్రేడ్ అయితే జరిగింది. నియర్లీ 1.2 crore షేర్స్ అయితే దాని వర్త్ 830.5 crores చెప్పుకోవచ్చు. ఇన్ని షేర్స్ అయితే ఒక లార్జ్ ట్రేడ్లో అయితే అవ్వడం జరిగింది అట్ అన్ యావరేజ్ ప్రైస్ ఆఫ్ 680. సో ఎవరో బిగ్ ప్లేయర్ అయితే ఈ స్టాక్లో ఎంటర్ అయినట్టు అయితే మనం అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్టాక్ విషయానికి వస్తే జీనస్ పవర్ నుంచి వస్తున్న అప్డేట్ ప్రకారం వీళ్ళ ప్రమోటర్స్ ఏమాత్రం స్టేక్ సెల్ చేయడానికి అయితే ఇంటెన్షన్స్ ఏం లేవు అన్నట్టు క్లియర్గా చెప్తున్నారు. అండ్ దీంతో పాటు వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 25కి గైడెన్స్ ఇస్తూ రెవెన్యూ అనేది 2,500 crores ఉంటూ మార్జిన్ అనేది కన్సిస్టెంట్గా 15-16% మెయింటైన్ చేస్తామనే విధంగా అయితే వీళ్ళు చెప్తూ వస్తున్నారు. అండ్ వీళ్ళకైతే స్మార్ట్ మీటర్స్లో ఒక హై ఆపర్చునిటీ అయితే కనబడుతుంది. అండ్ దీని ఆర్డర్ బుక్ వచ్చేసి 32,500 crore ఉండే అవకాశం అయితే ఉన్నట్టు వీళ్ళు చెప్తున్నారు. అండ్ దీంతో పాటు వీళ్ళు చెప్తుంది వర్కింగ్ క్యాపిటల్ డేస్ అనేది సబ్స్టాన్షియల్గా 150 daysకి ఫాలో అవుతుందని అయితే చెప్తున్నారు. FY24లో దీని వర్కింగ్ క్యాపిటల్ డేస్ వచ్చేసి 323 ఉంది. సో ఇట్స్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది ఫినాన్షియల్ ఇయర్ 24. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ HAL. సో కంపెనీకి సుకు 30 MKI ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేయడానికి గాను 240 ఏరో ఇంజన్స్ అనేది ప్రొక్యూర్మెంట్కి అప్రూవల్ అయితే లభించింది క్యాబినెట్ నుండి. సో డీల్ విలువ ఆల్మోస్ట్ 26,000 crores వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఈ న్యూస్ మార్కెట్లోకి అప్డేట్ రాగానే ఆల్మోస్ట్ 3% అయితే స్టాక్ అనేది రైజ్ అయింది. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి matrimony.com. సో స్టాక్ ఎక్స్చేంజ్కి ఉన్న ఫైలింగ్స్ ప్రకారం కంపెనీ అయితే బోర్డ్ మీటింగ్ అయితే September 5th పెట్టుకోవాలనుకుంటుంది. అండ్ మీటింగ్ పర్పస్ వచ్చేసి బైబ్యాక్ ప్రపోజల్ పెట్టడానికి. అండ్ ఈ న్యూస్ మార్కెట్లోకి వెలువడగానే స్టాక్ ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 10% అయితే ఇంట్రాడేలో గెయిన్ అయింది అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే 7%తో క్లోజ్ అయింది. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ప్రీమియర్ ఎనర్జీస్. ఇది ఈ రోజు అయితే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వడం అయితే జరిగింది. అండ్ ఇది 120% ప్రీమియంతో 990 per share మార్కెట్లోకి లిస్ట్ అయింది. అండ్ దీని ఇష్యూ ప్రైస్ వచ్చేసి 450 per share. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి TCS. సో కంపెనీ అయితే గూగుల్ క్లౌడ్తో కొలాబరేట్ అయ్యి AI పవర్డ్ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ని లాంచ్ చేయాలనుకుంటుంది. అండ్ దీని ద్వారా అడ్వాన్స్డ్ థ్రెట్స్ ఏదైతే ఉన్నాయో సైబర్ సెక్యూరిటీస్ వల్ల సో దానికైతే ఒక చెక్ పెట్టాలనుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ స్టాక్ విషయానికి వస్తే వేదాంత. సో వేదాంత కంపెనీ వాళ్ళు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ FY25 గాను థర్డ్ ఇంటర్మ్ డివిడెంట్ అయితే ప్రపోజ్ చేశారు. అండ్ దీని వాల్యూ వచ్చేసి 20 rupees per share. ఆల్రెడీ ఈ స్టాక్ 2 times డివిడెంట్ అయితే ఇవ్వడం జరిగింది. మొదటిసారి వచ్చేసి 24th of May 11 rupees per share వీళ్ళైతే డివిడెంట్ ఇచ్చారు. అండ్ సెకండ్ వచ్చేసి 2nd of August 4 rupees per share ఇంకొక డివిడెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు మూడో డివిడెంట్తో వీళ్ళు వస్తున్నారు 20 rupees per share అని చెప్పేసి బోర్డ్ అయితే ప్రపోజల్ పెట్టారు. అండ్ దీని రికార్డ్ డేట్ వచ్చేసి వీళ్ళు 10th of September అయితే అనుకోవడం జరుగుతుంది. సో ఎవరైతే వేదాంత లిమిటెడ్ షేర్స్ యాజ్ ఆన్ 10th of September కలిగి ఉంటారో వాళ్ళకి 20 rupees per share డివిడెంట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు వేదాంత లిమిటెడ్కి ఇంకొక పాజిటివ్ న్యూస్ అయితే మార్కెట్లోకి రావడం జరిగింది. అండ్ దీని ప్రకారం రేటింగ్ ఏజెన్సీ ఏవైతే ఉన్నాయో రీసెంట్ పాస్ట్లో ఇవైతే అప్గ్రేడ్ అయితే చేశాయి వేదాంత లిమిటెడ్ బాండ్స్కి.
సో దీని ద్వారా వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న బాండ్స్ కంటే ఇంకా న్యూ ఫర్దర్ ఇష్యూ ఏదైతే ఉందో అవి అట్రాక్టివ్ రేట్స్కి అయితే ఇష్యూ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. సో కంపెనీ బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది, సో రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది తగ్గుతున్నాయి, దానివల్ల కంపెనీలో తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి అయితే బాండ్స్ అనేది రేస్ చేయొచ్చు అనేది వీళ్ళ అభిప్రాయం. అండ్ దీంతో పాటు నోమా ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ ఇప్పుడు 13.875%గా ఉన్న బాండ్ రేట్స్ 10-11%కి అయితే ఇష్యూ చేయొచ్చు. అంత బెటర్ క్వాలిటీ అయితే బాండ్స్ అయితే మార్కెట్లో అవైలబుల్ ఉండొచ్చు అనేది అయితే వీళ్ళు ఇస్తున్న అప్డేట్. బట్ స్టిల్ ఈ 2 అప్డేట్స్ ఉన్నా కూడా వేదాంత లిమిటెడ్ స్టాక్ అయితే పెద్దగా అంత మూమెంట్ ఏం కనబరచలేదు ఈరోజు ట్రేడింగ్ సెషన్లో అయితే. సో మార్జినల్గా మాత్రమే ట్రేడ్ అయ్యి 465 దగ్గర క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ప్లీజ్ కంటిన్యూ టు సపోర్ట్ అస్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ కనుక నాకు ఇవ్వాలనుకుంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ.